సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతుంది. రకరకాల పతంగులతో చిన్న పెద్ద తేడా లేకుండా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. రంగురంగుల పతంగులతో అందరినీ అలరించేలా ఈ వేడుకలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్లో దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చి పతంగులు ఎగురవేస్తున్నారు. రకరకాల చిత్రపటాలతో తయారు చేసిన పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మేము వచ్చేసి ఇండియన్ కైట్ క్లబ్ అండ్ కోహినూర్ కైట్ క్లబ్ మాది. మేము ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అన్ని దగ్గర ఎగరేస్తాము. అండ్ మా అంటే ఇక్కడే కాకుండా హైదరాబాద్లోనే కాకుండా గుజరాత్, గోవా ఎక్కడ కండక్ట్ చేసినా వెళ్తారు మా టీం నుంచి. మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. ఇవేంటంటే మేమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అంటే మేమే ఓన్గా స్టిచ్ చేస్తామన్నమాట. బయటకించి కొనుక్కొచ్చినవి ఏమి ఉండవు. మేము దీనికి వచ్చేసి డిఫరెంట్ మాంజా అలాంటిది కాకుండా నైలాన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాం. మా దగ్గర చిన్న కైట్ నుంచి పెద్ద కైట్ వరకు చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మా కోహినూర్ కైట్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్కి డెడికేట్ చేస్తూ కూడా వాళ్ళ కైట్స్ చేస్తాము. లైక్ భగత్ సింగ్ కానీ వివేకానంద అలా డిఫరెంట్ కైట్స్ ఉన్నాయి. I'm from Switzerland. My name is Marcel. How do you feel? Nice. It's great feeling here. It is this festival with lovely people. Very nice festival. Which specialty of your kite? The special kite is my smiley kite, what my wife tried to start in my hand. But I have a lot of other kites, but they need more wind. First visit in Hyderabad. I visit in 2020, the first time. Now I come back, but it's not the last time I come back too. How do you feel? It's great feeling with these lovely people, with this colorful country. Very nice here. మాది కోహినూర్ కైట్ క్లబ్, హైదరాబాద్, తెలంగాణ. మేము లాస్ట్ 20 years నుంచి డిఫరెంట్ ఇన్నోవేటివ్ కైట్స్ డిజైన్ చేస్తూ ఫ్లై చేస్తుంటాము. ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్లో మేము చాలా అవార్డ్స్ విన్నాము. దాంతోపాటు మేము ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో 75 నేషనల్ ఫ్లాగ్స్ ఒక సింగిల్ భగత్ సింగ్ కైట్తో ఎగరవేయడం జరిగింది. సో వీలుంటే ఇక్కడ కూడా మేము అది ఫ్లై చేస్తాము. దాంతోపాటు మేము 2 dimensional కాకుండా 3 dimensional కైట్స్ కూడా ఫ్లై చేస్తాము. సో మా దగ్గర చాలా డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ కైట్స్ మా దగ్గర ఉన్నాయి. సో అవి మేము ఈ గాలి విండ్ స్పీడ్ బట్టి మనం ఫ్లై చేస్తుంటాము. దాంట్లో మా టీం మెంబర్స్ 10 team members యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు. సో ఎవ్రీ ఫెస్టివల్గా మేము పార్టిసిపేట్ చేస్తుంటాము. దాంతోపాటు నేషనల్ లెవెల్నే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఛాలెంజింగ్ మోడల్స్ మేము డిజైన్ చేస్తాం. My name is Blandine. I am from France. I am a kite flyer from Team Awita, and we are flying only giant kites, like animals like teddy bear, manta ray, and so on. So which specialty of your kite? So we need wind to inflate them, and after they are flying like a standard patong, to be honest. But for the moment the wind is really light, so we try. It's going down and up and down and up, but people can see them, so it's okay. About feel? I'm really happy to be in Hyderabad. It's my second time. I was here 7 years ago, and it was a pleasure to be back. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రంగురంగుల గాలిపటాలతో కన్నుల పండుగ కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. 2 రోజు పెద్ద ఎత్తున ఈ పతంగుల పండుగకు సందర్శకులు తరలివచ్చారు. పతంగుల సందడితో పాటు స్వీట్ ఫెస్టివల్ను కూడా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వంటకాలు నోరూరుస్తున్నాయి. దాదాపు 700 రకాల స్వీట్లు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఎలా అనిపించింది మీకు కైట్ ఫెస్టివల్? సూపర్ గా అనిపించింది. సూపర్ గా ఉందా? గతంలో ఎప్పుడైనా వచ్చావా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఓకే. మీ ఫ్రెండ్స్ తో వచ్చావా? ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చావా? ఫ్యామిలీ మెంబర్స్. స్వీట్ టేస్ట్ చేశారా ఇక్కడ? ఇప్పుడే వచ్చారా? ఎవరి వస్తాము, ఇక్కడ మెహదీపట్నం నుంచి వస్తాము. ఇట్ ఈస్ గుడ్ టైమ్ ఫర్ ఆల్ ఫర్ పొంగల్ పర్పస్, ఫర్ హైదరాబాద్ పర్పస్, అండ్ ఆల్సో number of persons is coming from out of Andhra, out of Hyderabad and north place also. It is a good thing
ఫర్ టూరిజం పర్పస్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్ గుడ్. తీసుకున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాం, బాగున్నాయి కాబట్టి. ఏం టేస్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇది తాండ్రా అని మామిడి తాండ్రా తీసుకున్నాము, అది నేచురల్ ఫుడ్. మామిడి తాండ్రా అది చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి వెరైటీస్ అన్ని చూస్తున్నాం, తిరుగుతున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా feel నేను ఫస్ట్ టైం రావడం, వాళ్ళిద్దరు వస్తారు ఇప్పుడు, నేను మాత్రం ఫస్ట్ టైమే రావడము. బాబు రమ్మంటే వచ్చాను, బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాము. కైట్ ఫెస్టివల్ కూడా వెళ్ళాము, మళ్ళీ వెళ్తామటు. బాగున్నాయి, ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకు అంతా కొత్తగా ఉంది, బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చామండి జైంట్ నుంచి. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం కానీ ఎప్పుడు రాలేదు, మాకు తెలియదు ఇక్కడ ఉండదని. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారు, చాలా బాగుంది. కైట్ ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేషన్, అది మొత్తం బాగుంది. బయట మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కైట్ ఎగరేశారా మీ పిల్లలు? ఎగరేసాడు. ఎలా స్వీట్ టేస్ట్ చేశారా? ఇక్కడ ఎన్ని రకాల sweets? స్వీట్ ఇంకా ఇప్పుడే వచ్చాము. ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ, వెరైటీ ఫెస్టివల్ ఫుడ్స్ ఉన్నాయి. సో చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం వచ్చాం మేము కైట్ ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఆర్గనైజ్ మా కోసం చేశారు కాబట్టి. ఫ్యామిలీస్ కానీ, పిల్లల్స్ కానీ, అదర్స్ అందరు వచ్చారు, వితౌట్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో వెరైటీ ఫుడ్